వెల్కమ్ టు యోయో టీవీ. యంగ్ యాక్టర్ రాజ్ తరుణ్ హీరో మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయకులుగా నటించిన సినిమా తిరగబడరా సామి. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా మంచి హైప్ ను క్రియేట్ అయ్యింది. ఇదే సమయంలో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ తిరగబడరా సామి మూవీ టీం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మరి ఆ వివాదం ఈ సినిమాకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా? సినిమా ఎలా ఉంది? మొత్తానికి తిరగబడరా సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని యోయో రివ్యూలో తెలుసుకుందాం. తిరగబడరా సామి సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో రాజ్ తరుణ్ కాస్త పిరికివాడు. చుట్టూ ఏం జరుగుతున్నా మనకెందుకులే అని లైట్ తీసుకునే రకం. హీరోయిన్ అలా కాదు, కాస్త వైలెంట్. ఫైట్ కూడా చేస్తుంది. హీరోయిన్ వల్ల హీరోకి వచ్చిన తిప్పలేమిటో, హీరో ఈ రౌడీయిజం పై ఎప్పుడు తిరగబడతాడు, ఎలా ధైర్యం తెచ్చుకుంటాడు, విలన్ తో గొడవలో అంతిమంగా విజయం సాధిస్తాడా, తన లవ్ తనకు దక్కుతుందా అనేది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తిరగబడరా సామి సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది. హీరోపై హీరోయిన్ డామినేషన్ తో క్రియేట్ అయ్యే కామెడీ చూసి నవ్వకుండా ఉండలేరు. అదే సమయంలో హీరోయిన్ హీరోకు మధ్య స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు ట్విస్ట్లు రివీల్ అవుతాయి. ఆ సెకండ్ హాఫ్ మొత్తం హీరో ఎలివేషన్ ఉంది. యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మధ్య మధ్య వచ్చే కామెడీ కూడా చాలా బాగుంది. సినిమా మొత్తం మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. గ్లామర్ డోస్ కూడా ఎక్కువగానే ఉంది. అలాగే రొమాన్స్, ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. హీరో రాజ్ తరుణ్ కి ఇంతకు ముందు సినిమాల్లో కాకుండా కొత్తగా చూపించడంలో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి సక్సెస్ అయ్యారు. చాలా మాస్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. జేబీ బోలే శాలిని సంయుక్తంగా సమకూర్చిన సంగీతం పర్వాలేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్, ఎడిటింగ్ అంతా ఓకే అనిపించాయి. డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ మోతాదు ఎక్కువగానే ఉంది. మొత్తంగా తిరగబడరా సామి ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం భార్యాభర్తలు, ప్రేమికులు ఎంతవరకు వెళ్తారనేది చాలా వినోదాత్మకంగా చూపించారు. ఇక నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఇంతటి హెవీ యాక్షన్ ఇప్పటి వరకు చేయలేదు. రాజ్ తరుణ్ ని బాగా ఓవర్ మాస్ లో కూడా అద్భుతంగా నటించారు. అండ్ లుక్ కూడా చాలా మారింది. కళ్ళజోడుతో కనిపించాడు. ఇక హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు ఇది తెలుగులో మొదటి సినిమా అయితే కూడా తన క్యారెక్టర్ కు తగ్గట్లుగా నటించి మెప్పించింది. ఇక సెకండ్ హీరోయిన్ మన్నారా చోప్రా ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించిన గుర్తింపు రాలేదు. కానీ ఈ సినిమాలో తనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. దీంతో తనలోని యాక్టింగ్ స్కిల్స్ అన్ని బయట పెట్టేసింది. ఈ సినిమా తర్వాత మన్నారా బిజీ అవడం పక్కా. విలన్ గా చేసిన మకరంద్ దేశ్ పాండే తన నటనతో వావ్ అనిపించుకున్నారు. జాన్ విజయ్, రఘుబాబు, అంకిత ఠాకూర్, పృథ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తిలు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. తిరగబడరా సామి సినిమాలో డైరెక్షన్, కామెడీ, హీరో యాక్టింగ్, రొమాన్స్ ప్లస్ పాయింట్స్ కాగా సాంగ్స్, స్టోరీ, ఓవర్ యాక్షన్ సీన్, సాంగ్స్ మైనస్ అని చెప్పాలి. తిరగబడరా సామి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడొచ్చు. కానీ యాక్షన్ ప్రేక్షకులకు ఎక్కువగా ఈ సినిమా నచ్చుతుంది. ఓవరాల్ గా తిరగబడరా సామి ఒక యాక్షన్ ఎంటర్టైనర్.